తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, పూర్తి డీటెయిల్స్ ఏంటి చూస్తా ఉన్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, మీరన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తడిచి ముద్దైపోయినటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. మరొక వైపు ఎక్కడైతే డౌన్ ఫాల్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లన్నీ తెగిపోయినటువంటి పరిస్థితి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా వర్షానికి మొత్తం తడిచి ముద్దయిపోయి నీళ్ళన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి అంటూ ఇప్పటికే వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి మనం చూసుకుంటే నిన్నటితో పోలిసి ఈరోజు కాస్త వర్షం ప్రభావం అనేది తగ్గింది. కానీ నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అతలకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. రోడ్స్ అనేవి ఏ విధంగా డ్యామేజ్ అయిపోయాయో, ముఖ్యంగా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అయిపోవడం వలన రోడ్లన్నీ కూడా నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ ఫిల్ అయిపోయి ఎక్కడికక్కడ గుంతల్లాగా ఏర్పడిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు ముఖ్యంగా స్కూల్స్ అన్నీ కూడా హాలిడే ఇచ్చారు. మరొక వైపు ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మరొక వైపు అత్యవసరం అయితే తప్ప ఎవరిని బయటికి రావద్దంటూ ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే రోడ్లు మనం చూసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రధాన రోడ్లు కానివ్వండి, లేదంటే హైవేకి ఆనుకొని ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర ఇదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా వచ్చేటటువంటి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ దగ్గర మొత్తం కూడా దాదాపు 1-2 ఫీట్ల వరకు కూడా గుంతలు ఏర్పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల వారు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. పవన్, రైట్, థ్యాంక్ యూ హేమ.